బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ ఆంక్షలు విధించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా రాజకీయ వేడి రాజుకుంది. ముఖ్యంగా నంద్యాల, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరసనలకు దిగారు. ఇక కర్నూలుకు వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. జిల్లా జైల్లో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించడానికి మాత్రమే పోలీసుల అనుమతి లభించింది. ఇక ఈ పర్యటనలో బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలు లేదా పెద్ద సమూహాలను అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో వైసీపీ శ్రేణులు కర్నూలుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. పాణ్యం మండలం తమ్మరాజుపల్లె వద్ద పోలీసులు వైసీపీ కార్యకర్తలను, నాయకులను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన కార్యకర్తలు పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కర్నూలుకు వెళ్లకుండా అడ్డుకోవడంతో అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇక ఎమ్మిగనూరులోనూ పరిస్థితి ఉద్రిక్తంగా నెలకొంది. ఇక జగన్ కోసం కర్నూలుకు వెళ్తున్న వాహనాలను పోలీసులు అడ్డుకోవడంతో ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే కె చెన్నకేశవరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇక మంత్రాలయం నాయకుడు ప్రదీప్ రెడ్డి కూడా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఇక పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి సీసీటీవీ కెమెరాల ద్వారా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. శాంతి భద్రతలకు సహకరించాలని ప్రజలకు నంద్యాల ఎస్పీ సునీల్ షోరాన్ విజ్ఞప్తి చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, చెప్పండి. పూర్తిగా చూస్తుంటే కనుక జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు కనిపిస్తుంది. మరోవైపు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఖచ్చితంగా జగన్ ని చూడడానికి భారీ సంఖ్యలో రోడ్లపైకి వస్తున్నారు. ఇది పోలీసులు ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? గుడ్ ఆఫ్టర్నూన్ రవిచంద్ర. ఏదైతే చూడొచ్చు, ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కర్నూలు పర్యటన నేపథ్యంలో అంటే ఆలూరు ఎమ్మెల్యే కర్నూలు సబ్ జైల్లో ఉన్నాడంట. ఆయన పరామర్శించడానికి అయితే జగన్మోహన్ రెడ్డి అయితే ఈరోజు కర్నూలు నగరానికి వచ్చారు. అయితే ఏదైతే కేవలం నిన్ననే చూసుకోవచ్చు, కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ వైసీపీ పార్టీకి సంబంధించి ర్యాలీలు ఇవైతే దేనికి పర్మిషన్ లేదు, కేవలం ములాఖత్కి మాత్రమే పర్మిషన్ ఉందని అయితే చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆళ్లగడ్డ, పాణ్యం, నందికొట్కూరు, నంద్యాల, తర్వాత డోన్, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం నుంచి పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యేలు అలాగే వాళ్ళ క్యాడర్ అంతా కూడా వస్తున్న నేపథ్యంలో ఎక్కడికెక్కడైతే పోలీసులు అయితే అందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఏదైతే చూడొచ్చు, కర్నూలు నగరంలో పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంది కాబట్టి ఎక్కడ ర్యాలీలు కానీ రోడ్ షోలు కానీ ఏం చేయకూడదని ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే పర్మిషన్ లేదని చెప్పేసి కార్యకర్తలని, నాయకులను అయితే అడ్డుకోవడం జరుగుతూ ఉంది. అయితే చూసుకోవచ్చు, అదంతా కాదు, తమ అభిమాన నేత వస్తున్న నేపథ్యంలో చూడాలని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే పోలీసులు ఆపుతున్నప్పటికీ కూడా పోలీసులు వాగ్వాదం చేసి కూడా కార్యకర్తలు, నాయకులు అయితే వస్తున్న పరిస్థితి. అయితే ఎమ్మిగనూరులో చూసుకోవచ్చు, ఎమ్మిగనూరులో మంత్రాలయం మాజీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అలాగే ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్లాలని చెప్పేసి పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి కూడా నిరసన కార్యక్రమం అయితే తెలుపుతున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున అయితే కర్నూలులో కొద్దిసేపటి క్రితమే జగన్ కర్నూలు సబ్ జైలుకి రావడం జరిగింది. క్యూలో అంటే వేలాదిగా అయితే జగన్ అభిమానులు జగన్ ని చూడడానికి కూడా తరలి వచ్చారు. అయితే ఆ సబ్ జైలు పరిసర ప్రాంతాల్లో కూడా దాదాపు కిలోమీటర్ మీద ఎవరు కూడా కార్యకర్తలు ఉండకూడదని చెప్పేసి ఆంక్షలు విధించిన నేపథ్యంలో భారీగానే అక్కడికి జన సమీకరణ కూడా చేశారు. మరి పోలీసులు ఒక పక్కనేమో 30 యాక్ట్ అయితే అమల్లో ఉంది. అంతేకాకుండా ఎవరికి ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలిగించినప్పటికీ కూడా కేసులు నమోదవుతాయని చెప్పేసి కూడా చెప్పినప్పటికీ కూడా భారీ ఎత్తున అయితే వైసీపీ నేతలు, కార్యకర్తలు తరలి వచ్చారు. అయినప్పటికీ కూడా ఎక్కడికి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు అన్నప్పటికీ కూడా జగన్ ఓర్వకల్ ఎయిర్పోర్ట్ నుంచి సబ్ జైలుకి వచ్చే దారిలో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరి జగన్ పర్యటన 1 గంట తర్వాత ముగిసే అవకాశాలు ఉన్నాయి. తర్వాత పోలీసులు దీనిపైన
ఏ విధంగా స్పందిస్తారని అయితే వేచి చూడాలి రవిచంద్ర. థ్యాంక్ యూ రామాంజనేయులు.